హలో హాయ్ ఫ్రెండ్స్, కోనేరు రాజుపాలెం ఇది. దగ్గర దగ్గర బెనపల్లి రూట్లో ఉంటుంది. షార్ట్ కట్ దారి అంత నీట్గా తయారు చేసినారు. ఒకసారి చూద్దాం. ఈ గూళ్ళు ఏంటి? గూళ్ళు ఏంది? తాపలు ఏ పక్కకు దిగేదానికి ఉంది, ఏ పక్కకు దిగేదానికి ఉంది. ఒకసారి దిగే చూద్దాం. డిజైన్ బాగా కట్టారు, నీట్గా పని దీంట్లో చేసినారు. ఒకసారి చూపిస్తాను. ఈ మోడల్ తాపలు. దీంట్లోకి నీళ్ళు ఎట్లా వస్తాయి? అక్కడ పైనుంచి అక్కడ నుంచి వస్తాయి. ఇట్లా చూసుకుంటే ఇట్లా రౌండ్ తిప్పితే ఇక్కడ నుంచి వస్తున్నాయి. డిజైన్ కూడా బాగుంది. మోడల్ కింద ఒక స్టెప్పు, పైన ఒక స్టెప్పు. ఒకసారి చూపించాను. అది కూడా ఇక్కడ ఇంతవరకు ఒక స్టెప్పు, అక్కడి నుంచి ఇక్కడ మార్చినాడు. అక్కడి నుంచి ఒక స్టెప్, పైన ఒక బాక్స్ మాదిరి తిప్పారు, కింద ఒక రౌండ్ తిప్పారు. ఒకసారి ఈ పక్క దిగాం, ఈసారి ఈ పక్క ఎక్కువ. జరిగి ఎంతవరకు ఉందో అంతవరకు తీసినారు లోతు. ప్రతి కోనేరు కాడ సత్రాలు ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. నీళ్ళు ఇక్కడ నుంచి వస్తాయి. అక్కడ పొలాల్లో టెందు ఇక్కడ నుంచి ఇక్కడ. ఈ కాలువలు మటుకు ఇంకా చేయలేదు, చేస్తారు అవి కూడా. ఇంకొకటి వచ్చేసి ఆ పక్క చేసినట్టున్నారు కాలువ, అది చూపిస్తాను. డిజైన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. కాలువకు నీళ్ళు వచ్చేసి ఆ డిజైన్ కూడా చూపిస్తాను. ఇక్కడ కాలువ నీళ్ళు వచ్చేదానికి ఇక్కడ తయారు చేసినారు. ఈ లోపల నీళ్ళు పోతాయి. సత్రం పోయింది, పాడుపడిపోయింది. అది ఫ్రెండ్స్, ప్రతి చోట పూర్వము కాలువలు తయారు చేసుకుంటారు, ఇట్లా కోనేరులు తయారు చేసుకుంటారు. కొన్ని చోట్ల అయితే సత్రాలు లేవు పూర్తి, కొన్ని చోట్ల అయితే ధ్వంసం అయిపోయినాయి, కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి. ఇప్పుడు అంతగా లేవు, బూడిపోయినాయి. ఇది మటుకు ఎప్పుడు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏదో రాసింది, నేను అంతగా చూడలేదు, గమనించలేదు. బండ అదే పనిగా 1927 సంవత్సరంలో మొదలగు 29వ తేదీ అండ్లూరు తిరుపాలరెడ్డి కుమారుడు మోపుల్ రెడ్డి నిర్మించిన కోనేరు సత్రం. ఇది 1927లో. ఇప్పటికీ చెక్కు చెదరకోకుండా ఉంది. అది ఫ్రెండ్స్ విషయం.